నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. క్రీస్తు పుట్టుక క్రిస్మస్ సందర్భంగా క్రిమీస్ వచన సంస్థ అధ్యక్షులు టి ఇస్రాయేలు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు బాక్సులు, పురుషులకు చొక్కాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్ అనగా ఇచ్చుట అని అర్థం. దేవుడు యేసు ప్రభువును ఈ ప్రపంచానికి బహుమానంగా ఇచ్చారని తెలిపారు. ప్రజలకు రక్షణ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును తెలుసుకోవాలని, దేవుడు యేసుక్రీస్తును పంపిన బహుమానంగా మనం స్వీకరించి తమకు ప్రతి ఒక్కరూ కలిగిన దానంలో సహాయం చేయాలని, పేదవారిని ఆదుకోవాలని దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా అనగా క్రీస్తు పుట్టుక సందర్భంగా ఈరోజు 24వ తేదీ ఆదివారం ప్రతి సంవత్సరం సంఘంలోని మా షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్న పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కేవలం క్రిస్మస్ ముందు రోజే కాకుండా డిసెంబరు 2-3 తారీఖుల నుంచి దాదాపుగా 10-15 రోజులు లేక 20 రోజులు అనేక సేవా కార్యక్రమాలు ఈ క్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము చేస్తూ ఉన్నాం. గత 10-15 ఏళ్లుగా క్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. మరి వృద్ధులకు అల్పాహార పంపిణీ అయితేనేమి, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అయితేనేమి, అదేవిధంగా సండే స్కూల్ పిల్లలకు బాక్సులు అయితేనేమి, ప్యాడ్స్ అట్టలు అయితేనేమి, మరి పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్ అయితేనేమి, ఆ విధంగా చాలా కార్యక్రమాలు మరి గతంలో మేము చేసాం, ప్రస్తుతం కూడా చేస్తూ ఉన్నాం. ఈ క్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ కేవలము క్రైస్తవులకు మాత్రమే కాకుండా పేదవారు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మాకు చేతనైన సహాయం మేము చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా బుచ్చిరి, రేబాల, అదేవిధంగా కోవూరు ప్రాంతంలో, అదేవిధంగా నెల్లూరు ప్రాంతంలో కొన్ని మరి ఎక్కడైతే మరి పేదవారు ఉంటున్నారో, రిమోట్ ఏరియాస్ ఉంటున్నాయో ఆ స్థలాల్లోకి మేము వెళ్ళి మాకు తగిన సహాయం ఏదైతే మేము చేయగలమో, దేవుడు మాకిచ్చిన స్తోమతను బట్టి, ఆ శక్తిని బట్టి చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి, ప్రపంచానికి ఒక వరంగా, బహుమానంగా ఇచ్చాడు. అంటే యేసు ప్రభు వారు సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టుట ద్వారా దేవుడు తన ప్రేమను రుజువు చేశాడు. మనుషులు వస్తువులు ఇవ్వవచ్చు, మరేదైనా ఇవ్వచ్చు, కానీ ప్రాణమైతే ఇవ్వలేరు. కానీ దేవుడు యేసు ప్రభువును పంపి సర్వమానవాళిని రక్షించడానికి ఒక విలువైన, దివ్యమైన, అపారమైన బహుమానంగా ఈ ప్రపంచానికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభువునే ఇస్తే మనము ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. యేసు ప్రభువారు చివరి రక్తపు బుట్టు వరకు సర్వ ప్రపంచం కొరకు, సర్వమానవాళి విమోచనార్థం ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు జయంతి సందర్భంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం. మరి క్రిస్మస్ ఇక రేపే కాబట్టి ఈరోజు ముందుగా మరి వస్త్ర పంపిణీ చేయడం జరిగింది. ఇంకా రాబోయే దినాల్లో లేక నెలాఖరు లోపల జనవరి 1 రాబోతూ ఉంది. కాబట్టి ఇంకా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం. ఆ రీతిగా ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుడు మానవునిగా పుట్టడం. నిజమైన క్రిస్మస్ అంటే మానవుడు దేవుని కుమారుడుగా, కుమార్తెగా తిరిగి జన్మించడం. కాబట్టి ప్రపంచమంతా కూడా నిజమైన క్రిస్మస్ సంతోష ఆనందాలు మరి కలిగి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించాలని మనసారా మేము కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.